మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎం గురుస్వామి గారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ విలేకరి బ్లాక్మెయిల్కు పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. చిత్తూరుకు చెందిన పెన్ పవర్ పత్రికకు చెందినట్లు చెప్పుకున్న బి దొరస్వామి గురుస్వామి గారికి ఫోన్ చేసి ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయని చెబుతూ వాటిని సర్దుమట్టు చేసుకోవాలంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కోదండ రామయ్య అనే వ్యక్తి కూడా కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో మదనపల్లి 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపగా నకిలీ విలేకరుల పేరుతో జరుగుతున్న ఇలాంటి అక్రమాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా 1 టౌన్ ఎస్ఐ రహీముల్లా, సిఐ రాజారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మదనపల్లిలో పత్రికా విలేకరులు కూడా నా యొక్క నమస్కారాలు. సేకరించండి చెప్పడం ఏమనగా గవర్నర్ రాజశ్రీ ఎస్పీ ధీరజ్ కొనుగోలు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రాజశ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు యాక్చువల్గా 24వ తారీఖు ఈ నెల మనకు సబ్ రిజిస్టర్ మదనపల్లి సబ్ రిజిస్టర్ గురుస్వామి గారు మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశాము. ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, ఒక 2 వ్యక్తులు తనను గత 2-3 నెలల నుంచి కూడా ఫోన్ చేస్తూ, వాట్సాప్ కాల్ చేస్తూ, మెసేజ్ చేస్తూ థ్రెటనింగ్ చేస్తున్నాడు. భయపెడుతూ ఏదో నాకు కొంత డబ్బులు ఇవ్వండి, లేదంటే ఒక ఆస్తి ప్రాపర్టీ ఏదైనా రాసి ఇవ్వండి మా పెట్టి, లేకపోతే మీ మీద పై అధికారులు ఫిర్యాదు చేస్తామనో, లేదంటే ప్రెస్లో అసత్య ఆరోపణలు చేస్తామని తీసుకుంటున్నాం. ఇలాంటి భయపెట్టి రాయి చేసుకోండి, మాకు వచ్చి కలిసండి, మాతో మాట్లాడి మాకు సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి రోజు సతాయిస్తున్నారు. అలాగే వాళ్ళ బంధువులకు రిలేటివ్స్ కొందరు కూడా మెసేజ్ పెడుతూ ఈ విధంగా సతాయిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద పైన ఆఫీసర్ల ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. 24వ తారీఖున మనకు రాబోయిన సమాచారం మేరకు వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఎవరైతే ఒక అతను దొరస్వామి అనే ముద్దాయి ప్లస్ అలాగే కోదండ రామయ్య ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొరస్వామి అనే వ్యక్తి ఇతను నకిలీ విలేకరి. గతంలో కొన్ని పత్రికల్లో విలేకరిగా పనిచేసినాడు. ఇతని యొక్క పద్ధతి నచ్చక వాళ్ళు తీసేయడం జరిగింది. ప్రస్తుతానికి ఏదో పెన్ 4 అనేది ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకునేసి దాంట్లో చేసుకున్నాడని తెలిసింది. అది కూడా పూర్తి క్లారిటీగా లేదు. అయితే ఇతను గతంలో కూడా ఇతని నేచర్ ఏంటంటే ఎవరోని బ్లాక్మెయిల్ చేయడము, బెదిరించడము, డబ్బు తీసుకోవడము, డబ్బు లాక్కోవడం ఇది ఉంది. ఈ విధంగా నేచర్లో భాగంగా ఇతని మీద 2 కేసులు కూడా నమోదయ్యాయి. మన చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. అలాగే కూచిపూడి, కృష్ణా జిల్లా కూచిపూడిలో కూడా ఇదే విధంగా ఎక్స్ట్రాక్షన్, ఎవరో బెదిరింపులు, ప్రభుత్వ అధికారులను బెదిరించడము, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం చేసే క్రమంలో 2 కేసులు నమోదయ్యి జరిగినాయి. ఇక 2వ ముద్ద తీసుకుంటే ఈయన మైసూరు కోదండ రామయ్య. ఈయన వయసు 65 సంవత్సరాలు ఉన్నాయి. 2019లో ఈయన ఇదే మదనపల్లిలోనే సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ రిటైర్ కావడం జరిగింది. ఈయన ఇక్కడైతే ఎవరైతే ఈ ఆఫీసర్లో ఈ మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రాపర్టీకి సంబంధించి కానీ జరిగే లావాదేవీల గురించి కానీ తెలుసుకోవడము, వాటి గురించి బ్యాడ్గా వేరే వాళ్ళకి సమాచారం ఇవ్వడము, వాళ్ళ నుంచి వాళ్ళు ఇంత అడుగుతున్నారు, ఇదే చేస్తున్నారని చెప్పి మీడియేషన్ చేసేట్టుగా యాక్ట్ చేయడము, ఒక అమౌంట్ సర్టన్ అమౌంట్ తీసుకునేసి ఆ తర్వాత ఈ దొరస్వామి ప్లస్ ఈ కోదండ రామయ్య పంచుకోవడము, ఈ విధమైనటువంటి ఈ విధంగా చేస్తున్నారు అనమాట. దీని కంప్లైంట్ మీద వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఇంటిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళు ఎవరైతే ఈ మన సబ్ రిజిస్టర్కి ఫోన్ చేసి ఫోన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫోన్స్ కూడా మనం వాట్సాప్ కాల్ చేసి మెసేజ్ చేసినటువంటి ఫోన్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏవైతే కంప్లైంట్కు పోయినటువంటి మెసేజ్లు కానీ, లేదంటే ఆడియో క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ పెన్ డ్రైవ్ ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఇవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తాము. ఈరోజు ముద్దాయిని కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాము. అదేవిధంగా వీళ్ళు కోరకడు చేయడం ఏంటంటే పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడం, దాదాపు 50 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ప్లస్ అట్లే వెబ్సైట్ వీళ్ళ రిజిస్ట్రేషన్ చేయడం చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారు వీళ్ళ మీద కేసులు నమోదు చేసి ఫర్దర్గా కూడా ఇంకేమన్నా కేసులు ఉన్నాయా వీళ్ళ మీద ఇటువంటి కేసులు అని చెప్పి కూడా మనం సర్చ్ చేస్తున్నాము. వాటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా అది కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే అధికారులు చెప్పడము, మా
చెప్పడం ఎస్పీ సార్ కానీ ఎస్పీ సార్ చెప్పడం ఏంటంటే ఇటువంటి ఎవరైనా కానీ ఈ నకిలీ విలేకరులు కానీ ఇంకోటని ఇంకా రకరకాల వ్యక్తులుగా పరిచయం చేసుకొని మోసం చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరైనా చేస్తే కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళను నాన్-వేరియబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.